కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా మూడో విడత పాలనలో తనదైన కార్యాచరణతో దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక మోదీ 3.0 కేబినెట్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు ప్రాధాన్యత దక్కింది. తెలంగాణ నుంచి 2, ఏపీ నుంచి 3కి మోదీ కేబినెట్లో చోటు దక్కింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఆయా రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధించింది. తెలంగాణలో 8, ఏపీలో 3 సీట్లు కైవసం చేసుకుంది. కేరళలోనూ 1 స్థానం గెలిచింది. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ కంటే బీజేపీని అధిక స్థానాల్లో విజయం సాధించింది. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు డి పాపారావు గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. సార్ పాపారావు గారు, గుడ్ మార్నింగ్. పాపారావు గారు, మేడం సార్, జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన 73 ఏళ్ల ప్రధాని మోదీకే దక్కింది అనుకోవచ్చా? నిన్న జరిగిన ప్రమాణ స్వీకారం గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే 3 దఫాలనే సంఖ్య ఇద్దరికి సిమిలారిటీ, కాకపోతే మిగతా అన్ని విషయాల్లోనూ మోడీ గారే స్వయం ప్రకటితంగా చెప్పినట్లుగా నెహ్రూ గారికి మోడీ గారికి పరస్పర విరుద్ధమైనటువంటి ఇది ఉందనేది. మోడీ గారే పదే పదే నెహ్రూని విమర్శించడం అది అన్ని చేశారు. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నికైన విధంగా చూసుకుంటే నెహ్రూ 3 సార్లు ప్రధానిగా పదవి స్వీకారం చేయడం అనేది అప్పుడైతే, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత మోడీ గారు చేశారు. కానీ ఆ రోజున్న విధానాలు, ఈ రోజున్న విధానాలు, ఆ రోజు జరిగింది, ఈ రోజు జరుగుతుంది చూసుకుంటే, ఆ రోజు దేశంలో ఒక ప్రభుత్వ రంగానికి ఒక పాత్ర, సరే రాజ్యాంగబద్ధ పాలన అనేది వీళ్ళు చెబుతారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి వాతావరణం ఓవరాల్ గా ప్రతిపక్షం బలంగా ఉండటం ఇవన్నీ ఉండేది. కానీ ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ రంగం, ఏ ప్రభుత్వ రంగాన్ని అయితే ఆ రోజు నెహ్రూ గారి ప్రభుత్వం ఆకాంక్షించి డెవలప్ చేసిందో దాన్ని ఈరోజు ప్రైవేటీకరించడం మెయిన్ కార్యక్రమంగా మోడీ గారి 2 దఫాల పరిపాలన ఇప్పుడు దాకా జరిగింది. దానిలో భాగంగానే తర్వాత ఇప్పుడు అలాగే దాంతో పాటుగా ఏంటంటే, సరే ఇక ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ప్రజాస్వామ్యానికి విషయానికి సంబంధించి మోడీ గారి అభిప్రాయం ఒకలాగా, లేకపోతే నెహ్రూ గారి పరిపాలన ఒకలాగా. ప్రతిపక్షం బలంగా ఉండాలని ఆయన కోరుకునే వాళ్ళని కథలుగా చెప్తారు. కానీ మోడీ గారి హయాంలో జరిగిన దానిలో ఓవరాల్ గా సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ ప్రతిపక్షం మీద చేసిన దాడులు, ప్రతిపక్షాన్ని విచ్ఛిన్నం చేస్తా వచ్చిన తీరు అనేది ప్రతి రాష్ట్రంలో దరిదాపుగా అనుభవంలో ఉన్నాయి. మహారాష్ట్రలో చూస్తున్నాం 2 వర్గాలు, షిండే వర్గం, అజిత్ సింగ్ వర్గం ఎలా ఏర్పడ్డాయో. చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో పార్టీలు చేరినాయి. షిండేలు ఉన్నారనే మాట కామన్ అయింది. ఈరోజు మీ పార్టీలో మా షిండేలు ఉన్నారంటే మా ఏజెంట్లు ఉన్నారన్నట్టుగా. సో ఓవరాల్ గా ఏంటంటే, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని ఇంటాక్ట్ గా ఉండనిచ్చేది, అది ప్రశ్నిస్తే సహించే వాతావరణం అనేది ఈ రోజు లేదు. మొత్తం ఓవరాల్ గా ఏంటంటే, దేశవ్యాప్తంగా ఫెడరలిజం అనేది ఏదైతే నెహ్రూ గారు అనేది ఫెడరలిజం అనే పరిపాలన ఇది వచ్చింది. సెమీ ఫెడరల్ ఉంది, పూర్తి ఫెడరల్ కాదు, క్వాజీ ఫెడరల్. ఆ క్వాజీ ఫెడరల్ కూడా లేకుండా ఆ ఆర్థిక రాజకీయ పరిపాలన మొత్తం ఢిల్లీ కేంద్రంగా సాగాలనే పరిపాలన అయితే మాత్రం ఈ రోజు మోడీ గారు తెచ్చారు. అందుకని ఏంటంటే, మోడీ గారు 3వ సారి ప్రధాని అయ్యారు. అంతకుముందు నెహ్రూ గారి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో 3 సార్లు ప్రధాని అయ్యారు అనేది ఏకైక పోలిక తప్పితే మిగతా అన్ని విరుద్ధాంశాలే. దీనికి సంబంధించి ఎవరి జడ్జిమెంట్ వాళ్ళకు ఉంటుంది, ఏది మంచిది, ఏది ఎందుకు కావాలనేది ఎవరి జడ్జిమెంట్ వాళ్ళకు ఉంటుంది. కానీ పూర్తిగా నెహ్రూకి మోడీకి ఆపోజిట్ అనేది నెహ్రూ గురించి మోడీ చేసిన కామెంట్స్ మనం తీసుకోవచ్చు. అంటే ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా చాలా అన్సాటిస్ఫైగానే ఉన్నారు కదా సీట్ల విషయంలో. ఆయన ఇప్పుడు కత్తి మీద సాము, ఈ 3వసారి పదవి తీసుకోవటం, 2 సార్లు ఆయన చాలా గంభీరంగా, ఆయన మాటే శాసనంగా సాగిన, ఆయన ఏం మాట్లాడితే ఏమవుతుందో అనేది అందరూ ఎదురు చూసిన కాలం నుంచి ఈ రోజు ఆయన మాట్లాడాలంటే కూడా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి మోడీ గారికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆ పక్క ఉన్న క్రచ్ పడిపోతా, ఈ పక్కన ఉన్న క్రచ్ పడిపోతా. ఎందుకంటే ఒక్క చంద్రబాబు, నితీషే కాదు ఆయన ఇప్పుడు ఆధారపడింది. అజిత్ పవార్ వర్గం మీద ఆధారపడ్డారు, అక్కడ షిండే వర్గం మీద ఆధారపడ్డారు, చాలా చోట్ల చాలుతున్న. ఆఖరికి మన ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి 1 సీట్ ఉంది, వాళ్ళు దట్ అప్నా అస్సాం, ఐ డోంట్ రిమెంబర్ ద పార్టీ, వాళ్ళు ఎల్జేపీ, ఇట్లా చాలా చిన్న పార్టీల మీద చాలా మంది మీద ఆధారపడి ఈ రోజు అలా నిలబడున్న పరిస్థితి. కాబట్టి మోడీ గారు కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. ఈరోజంతా తేలిగ్గా ఏం కాదు ఆయన ప్రయాణం. 2 దఫాలు ఆయనకి సాగినంత ఈజీగా సాగదు.
కట్టెలమ్మిన చోటే పూలమ్మటం అంటాం మామూలుగా, కట్టెలమ్మిన చోట పూలమ్మటం అంటాం. అట్లాంటి పరిస్థితి మోడీ గారికి ఈ రోజు. నిన్నటిదాకా నిర్నిబద్ధంగా ఒక చక్రవర్తి లాగా సాగినటువంటి ఆయన పాలన, అంటే చక్రవర్తి అంటే చక్రవర్తి అని కాదు కానీ అంత తిరుగులేని విధంగా సాగిన ఆయన పాలన ఈరోజు అశ్వమేధ యాగంలో వెనక్కి తరము పడ్డ అశ్వంలాగా అయినటువంటి, పూర్తిగా పరాయి వాళ్ళ మీద, పరాయి పార్టీల మీద వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి. ఆయన మరి ఎలా ఈ 5 సంవత్సరాల కాలం ఎంతవరకు మరి ఆయన నెక్కుకు రాగలరు, ఆయన ఏ విధంగా వాళ్ళని గతంలో తన గాంభీర్యాన్ని ఎలా, అంటే చెప్పనించుక ఛాతీ కథలు నడిచేయి కదా, అవన్నీ ఈ రోజు ప్రశ్నించబడుతుంటే ఆయన భరించగలరా అనేది కూడా ఈ నిన్న వాతావరణంలో కూడా నేను చూస్తే ప్రమాణ స్వీకారం అప్పుడు ఒక అన్సర్టనిటీ ఉంది వాతావరణంలో. మహా జుబిలియంట్ ఉత్సాహం, పౌర్ణమి అయితే లేదు. చాలా గ్యాస్ మీద కూర్చున్న వాళ్ళలో కూడా ఏదో ఎవరికి వాళ్ళు అట్టి పుట్టినట్టుగా అట్లా కొద్దిగా పరిమితమైనటువంటి ఇదిలోనే ఉన్నారు జనాలు. అక్కడికి వచ్చినటువంటి అటెండ్ అయినటువంటి వాళ్ళలో కూడా పెద్ద విపరీతమైన ఉత్సాహం కానీ ఏదో జరుగుతుందని అన్సర్టనిటీ ఉంది దానిలో మొత్తం. రైట్, వెంకటరెడ్డి గారు ఏమంటారు? 2014, 19, 2024 మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి ప్రధాని మోదీ హ్యాట్రిక్ సృష్టించారు. బట్ ఎందుకు ప్రమాణ స్వీకారంలో విశ్లేషకులు చెప్పినట్టుగా ఉత్సాహం కానీ ఆ పండగ వాతావరణం, ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నామన్న పండగ వాతావరణం అంతగా ఎక్కడ కనిపించలేదు అని అనిపించింది? ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి మిత్రులు, మీతో పాటు మిత్రులు పాపారావు గారికి నమస్తే మేడం. ఒకటి, మూడవసారి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తరఫున మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది ఒక భారత రాజకీయాలలో ఒక చారిత్రక ఘట్టం అని చెప్పి నేను భావిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా ఈ హ్యాట్రిక్, ఈ సందర్భంగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు. ఒకటి. రెండవది, పాపారావు గారు అన్నట్టుగా ఇప్పుడు సంతోషం కనపడడం లేదంటే మరి మేము చూసినంత వరకు సంతోషం బాగానే ఉంది, స్పందన బాగా ఉంది. అంటే అక్కడ ఏం లెక్క, ఏమి మెజర్మెంట్, ఏం కొలత పద్ధతితో మీరందరూ చూసినారు అనేది నాకు తెలియదు. కానీ ఉండవలసినటువంటి ఒక గంభీర వాతావరణం ఉంటుంది అక్కడ ఉండేటువంటిది. విఐపీస్, వివిధ దేశాల అధిపతులు వచ్చినారు. అక్కడ అరచడం చేయడం అనేటువంటిది కాదు కదా, అక్కడికి కొంత కేరింతలు, చప్పట్లు కొట్టడం జరిగినటువంటిది. ఒక గంభీర వాతావరణం ఉంటుంది. మోదీ గారు అంటేనే ఒక గంభీర వాతావరణము, గంభీర అనేటువంటిది ఆయన ముఖములో కనపడేటువంటిది మనం సాధారణంగా చూస్తున్నాం కదా. కొత్తగా ఏముంది, ఆయన 2 సార్లు గెలిచినా 3 సార్లు గెలిచినా అది కనపడుతుంది. ఆ కోణంలో రకరకాల ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా కార్యక్రమం జరిగినటువంటి మాట వాస్తవం. అది కూడా సామాజిక కోణం లోపల నిన్న కూర్పు, మంత్రిమండలి కూర్పు అనేటువంటిది 27 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీలు, 5 ఎస్టీలు, 5 మైనార్టీ, మొత్తం 47 మంది. 72 మందిలో 47 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటిది ఒక చారిత్రక ఘట్టం ఇవాళ. అవునన్నా కాదని కూడా, ఎందుకంటే చాలామంది మాట్లాడుతుంటారు ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇది బ్రాహ్మణ్ బన్యా పార్టీ అనేటువంటిది ఇలా కాదు అని నిరూపించడానికి పరిస్థితి ఉంది. ఒక 25 సీట్లు మాత్రమే, 25 మంత్రివర్గంలో 25 సీట్లు మాత్రమే ఇతర అగ్రకులాలకు చెందినటువంటిది. నా లెక్కలో 65% సీట్లు సామాజిక వర్గాలకు మోదీ గారు ఇచ్చినటువంటి ఒక చారిత్రక ఘట్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఒక 10 సీట్ల వరకు 10 క్యాబినెట్ బెర్తులు ఉంటాయి, అది ఎవరెవరికి అనేటువంటిది భవిష్యత్తులో. కాబట్టి గొప్ప ఇవాళ మంత్రివర్గ శాఖలు కూడా కేటాయిస్తారు కాబట్టి దాంట్లో ఒక స్పష్టత మనకు కనపడుతున్నటువంటిది. రెండవది ఏంటంటే భారతదేశంలో 60 మెజారిటీ, 272, 273 ఏ ఒక్క సీట్ వచ్చినా కూడా మనం చూసినాం మేడం. గతంలో ఒక్క సీటుతో కూడా ప్రభుత్వాలు ఓడిపోయినటువంటిది, గెలిచినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇలా 60 సీట్లతో ఎన్డీఏ కూటమి అనేటువంటిది బలంగా ప్రజలు ఇచ్చినటువంటి మద్దతుతో ఏర్పాటైనటువంటి ఘట్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా. మూడవది ఒకవేళ ఏదైనా ఇంతకుముందు చేసినట్టుగా ఉండేటువంటి విధానపర నిర్ణయాల లోపల కొంత ఆచితూచి చేసేటువంటి మంచిదే కదా. వ్యవసాయ చట్టాలు వచ్చినాయి, వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టినారు. భారతీయ జనతా పార్టీ ఒక కోణంలో ఆలోచించింది, అది కాదు అని ప్రజల నుంచి కొంత స్పందన వ్యతిరేకంగా వచ్చింది. దాన్ని వెనక్కి తీసుకున్న సందర్భం ఉంది కదా, ఓపెన్గా వెనక్కి తీసుకున్న సందర్భం ఉంది కదా. ప్రజాస్వామ్యంలో ఒకవేళ మనం ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయంలో ప్రజలు వ్యతిరేకించినప్పుడు వెనక్కి రావడం అనేటువంటిది చాలా గొప్ప మార్పు. ఆ గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేటువంటిది మనకు అక్కడ కనపడుతున్నటువంటి అంశం. ఎవరు కూడా ఇక్కడ నియంత్రణ కాదు, నియంత్రిత ధోరణి పాలన ఉండదు అనేటువంటిది మాత్రం మరొకసారి గతంలో కూడా మోదీ గారు నిరూపించినారు. ఇప్పుడు కూడా అవకాశం వచ్చింది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలోకి వచ్చేటప్పటికీ 5 మంత్రులు, కేంద్ర మంత్రులు, నా భూతోన భవిష్యత్తు ఏందో నాకు తెలియదు కానీ 75 ఏళ్ళ చరిత్రలో 5 తెలుగు వాళ్ళు మంత్రులు కావడం అనేటువంటిది అందరం ఆనందించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 2 రాష్ట్రాల అభివృద్ధి కూడా జరగాలని మనం కోరుకుంటాం కాబట్టి ఇక్కడ అక్కడ. రెండవది చంద్రబాబు గారికి ఉండేటువంటి
అవునన్నా కాదన్నాక చంద్రబాబు గారికి ఉండేటువంటి అభివృద్ధి నమూనా ఒకటి ఉంది. మనం కానీ కొత్తగా మనం అంతకుముందు చెప్పాల్సి వెంకటరెడ్డి గారు ఒక 4 సీట్లు గెలిస్తే ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చినప్పుడు 21 సీట్లు గెలిచినప్పుడు ఇంకెన్ని మంత్రి పదవులు ఇవ్వాలి? ఈసారి కూడా 3 ఇచ్చారు. అట్లా అది ఎందుకట్లా? ఇప్పుడు ఎవరైనా ఆశిస్తారు కదా, మా మెజారిటీ ఇంత ఉన్నప్పుడు, మా కూటమితో ఇంత గెలిచినప్పుడు, బీజేపీకి అంత ప్రయారిటీ వచ్చినప్పుడు మాకు కూడా ఒక 4, 5, 6 అయినా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ 3 ఎందుకు ఇచ్చారు అంతమంది గెలిస్తే? తప్పులేదు. ఇప్పుడు మీరు చెప్పింది మ్యాథమెటిక్స్ లో ఇంతకి ఇంత అయితే ఎంత ఎంత అనేటువంటి ఉంటుంది. కానీ అందరినీ సమన్వయం చేసుకొని అన్ని పార్టీలను అన్ని వివిధ అభిప్రాయాలు ఉన్నటువంటి ఒక వేదిక ఒక వైపు రావడం జరిగింది కాబట్టి దాంట్లో కొంతమంది కొంత త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సహజంగా అది తప్పదు. కాబట్టి మనం ఆ లెక్కన కాకుండా ఆ లెక్కను మనం ఆలోచించినప్పుడు నలుగురికి ఏమి ఇచ్చారు, 21 మందికి ఏమి ఇచ్చారు అనేటువంటి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు వాళ్ళు చర్చలు పెట్టుకుని ఉంటారు. ఒక ఒప్పందంలాగా మళ్ళీ ఏర్పాటు చేసుకుని ఉంటారు. పదవులు ఇంపార్టెంట్ కాదు కదా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావడం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ కదా. అక్కడ రాజధాని లేదు ఇంతవరకు కూడా. విభజన చట్టానికి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కావాలా, అక్కడ పోలవరం అనేటువంటిది దానికి ఒక తుది రూపం రావాలా. కాబట్టి ఆ కొనులు ఆలోచించినప్పుడు పదవులు ప్రాముఖ్యత కాదు, రకరకాల ఈక్వేషన్స్లో ఒప్పందాలు ఉంటాయి. అవి మన వరకు తెలియకపోవచ్చు. కానీ ఆ కొనలో ఆలోచించినప్పుడు నేను ఆలోచిస్తున్నది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో 5 మంత్రులు ఇంకా రావచ్చు, ఒకరికి దగ్గర వచ్చేటువంటి అవకాశం కూడా రావచ్చు. అది గొప్ప విషయం కదా. ఇప్పుడు మనం దాంట్లో నలుగురికి వచ్చిందా, ఒకరికి వచ్చిందా అనేటువంటిది కాదు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చంద్రబాబు గారికి కూడా ఒక అభివృద్ధి నమూనా ఉంది. అవునన్నా కాదన్నా కూడా కొంతమంది విభేదించినప్పుడు కూడా మోదీ గారికి ఉండేటువంటి అభివృద్ధి నమూనాలో చంద్రబాబు గారికి ఉండేటువంటిది ఒక సామ్యం మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి దేశం వీరి నాయకత్వం లోపల పురోగమనంలో వెళ్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళ భావిస్తున్నటువంటి ఒక సందర్భం, ప్రజలిచ్చిన తీర్పు చారిత్రక ఘట్టము. అది దాంట్లో ఇక ఏ గవర్నమెంట్ ఉంటుంది కాదు. గతంలో కూడా జరిగినటువంటిది అట్లా ఏమి ఉండదు ఇక్కడ పరిస్థితి. అవునన్నా కాదన్నా కూడా పాపారావు గారు తెలుసు, చంద్రబాబు గారు కమ్యూనిస్టులతో ఒప్పందం గతంలో పెట్టుకున్నప్పుడు కూడా ఒప్పందాలు ఎన్నడూ కూడా ఆయన వాటిని అతిక్రమించలేదు. బాగా తెలుసు. నేను కూడా కొంతకాలం అట్లా ఉన్నాను కాబట్టి, ఆ భావజాలంతో ఉన్నాను కాబట్టి తూచా తప్పకుండా ఏదైనా మాటిస్తే చంద్రబాబు గారు తప్పకుండా అమలుపరిచినటువంటి సందర్భాలు చాలా సందర్భాల్లో కనపడతాయి రాజకీయంగా. వారికి తెలుసు, ఇంకా నాకంటే ఎక్కువ తెలుసు, వాళ్ళు అక్కడ కొంత దగ్గర ఉంటారు కాబట్టి అటువంటి పరిస్థితి ఉండదు. దేశం ఒక నూతన ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ మోదీ ఎన్డీఏ గవర్నమెంట్ అనేటువంటిది ముందుకెళ్తుందని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయంగా మేము భావిస్తున్నాం. రైట్. నమస్తే సాహెబ్ గారు. నమస్తే మేడం. సాహెబ్ గారు, మొత్తానికైతే ఒక 3 కేంద్ర మంత్రి పదవులను అయితే సాధించుకున్నారు. కంగ్రాచులేషన్స్. బట్ మీరు సాటిస్ఫైగా ఉన్నారా, లేదు మరొక మీటింగ్లో ఇంకన్ని వస్తాయని అనుకుంటున్నారా? నిన్న జరిగిన ప్రమాణ స్వీకారం పైన మీ ఒపీనియన్ ఏంటి? మేడం, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు పాపారావు గారికి, వెంకటరెడ్డి గారికి, స్వతంత్ర వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు నిన్న ప్రధానమంత్రిగా మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ యొక్క క్షణాలు చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా మరి ఆయన్నే సపోర్ట్ చేసినట్టు. ఎందుకంటే ఆయన కీలకమైన మాటలు కొన్ని మాట్లాడారు. నేను ఒక యాక్చువల్లీ మైనార్టీగా కూడా నేను ఆయన అన్న మాటలకి నేను కూడా చాలా సంతోషపడ్డా. ఎవరైనా కానీ పార్లమెంటేరియన్ వచ్చి సభ్యులు, మంత్రులు ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి పొందికగా ఉండాలి, అందరితో కలిసి పనిచేయాలి, మరి ఒకళ్ళ మధ్య విభేదాలు వద్దని చెప్పి మాట్లాడటం చాలా మంచి అంశం. దీంతో పాటు ఆ చుట్టుపక్కల వాతావరణం చూసినప్పుడు కూడా ఏంటంటే వివిధ సామాజిక వర్గాల నుంచి, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పుకుంటా వచ్చారు, గతంలో లేని విధంగా వివిధ సామాజిక వర్గాల వారి నుంచి తీసుకోవటం. అదేవిధంగా అక్కడ మంత్రులుగా వచ్చిన వాళ్ళలో దాదాపు 37 మంది కొత్త వారు కూడా వచ్చినట్టున్నారండి. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే అసలు వర్మ గారు ఒక సామాన్య కార్యకర్త బీజేపీలో, మరి ఆయనకి కేంద్ర మంత్రి రావటం ఎందుకంటే ఒక బీజేపీ పార్టీకే చెందుతుందండి. ఎవరో అవునన్నా కాదన్నా కూడా ఒక బీజేపీ పార్టీకే చెందుతుంది. ఒక సామాన్య కార్యకర్తగా స్థాయికి వెళ్ళాడంటే ఆయన్ని అభినందించాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం. మేమందరం కలిసి అటు మోదీ గారేమో దేశం కోసం, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తారు. తప్పకుండా మీరు చూసే ఉంటారు, గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఏం కోల్పోయిందో 2 తెలుగు రాష్ట్రాల వారికి అందరికీ తెలుసండి. కానీ మా అధినాయకులు ఒకటే, మనం అభివృద్ధితో ముందరకెళ్ళాలి, దానికి ఏ విధంగా ప్రణాళికలు వేసుకోవాలో ఆ విధంగా ప్రణాళికలు వేసుకుంటున్నాం. నిన్న వాస్తవంగా ఢిల్లీలో చూసినప్పుడు కూడా చాలా మంది 37 దేశాలకు సంబంధించినటువంటి అక్కడ ప్రధానమంత్రులు, అదేవిధంగా అధినేతలు రావడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే మనం అందరితో మరి స్నేహపూర్వకంగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందరకు తీసుకెళ్లాలనేటువంటి అంశాలలో మోదీ గారి యొక్క
స్పష్టమైనటువంటి విధానాలు దేశ ప్రజలకు తెలియజేయడంలో నిన్న మోదీ గారు సక్సెస్ అయ్యారండి. దీంతో పాటు ఆ సభ మీద కానీ ఆ సభ కింద కానీ చూసినప్పుడు చాలా మంది మరి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు కేరింతలు కొట్టారు. అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో నేనేమంటానంటే ఎవరైనా కానీ మనది ప్రజాస్వామ్య దేశం అండి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి మరి ప్రజాస్వామ్యంలో ఉన్న మన దేశం. నేను ఇక్కడ చట్టాలు అమలు చేసేటప్పుడు కూడా సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా సామాన్యుడికి ఆ చట్టాలు ఉపయోగపడే విధంగా ఉండాలి. సో మోదీ గారి ప్రభుత్వంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు సమానంగా ఆదరిస్తారని, అన్ని వర్గాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము కూడా మైనార్టీలను బలీయంగా నమ్మటం వల్లే ఆంధ్రప్రదేశ్లో మరి వాళ్ళని బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులను కూడా మేము గెలిపించడం జరిగిందండి. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో మునిపెన్నడీ లేని విధంగా మైనార్టీలు ఆదరించారు. సో వీటితో పాటు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి వస్తే మాత్రమే అభివృద్ధి ఉండిద్ది, అదే విధంగా సామాన్యులు మరి హాయిగా బతకగలరని చెప్పి వారి యొక్క అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేశారు. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఏంటంటే మోదీ గారికి కూడా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీద కొన్ని బరువు బాధ్యతలు పెరిగినాయండి. ఆయన కూడా ఏంటంటే దేశానికి ఏమైనా చేయాలి, ఈ దేశం అభివృద్ధి పదంగా ముందరకెళ్లాలని చెప్పి ఆయన ముద్ర నిన్న కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఎక్కడో ఇష్యూలు జరిగినాయి అని చెప్పి బోతాలు చూడటం, కానీ అక్కడ ఏంటంటే స్థానికంగా ఉండేటువంటి ఎమోషన్తో అక్కడ కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఏం చేస్తారంటే పార్టీలకు ఆపాదిస్తారు. పార్టీలకు ఆపాదించిన తర్వాత అవి కులాల మధ్య మతాల మధ్య అంతరాలు తెచ్చే విధంగా ఉంటాయి. ఇటువంటి విషయాల్లో కూడా ఈసారి బీజేపీ వాళ్ళు కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇందాక పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు, వాళ్ళకి స్పష్టమైనటువంటి మెజారిటీ లేకపోయినా మిత్రపక్షాలందరినీ కలుపుకొని అధికారంలో రావడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా ఆచితూచి మరి పరిపాలన సాగిస్తారు. ఖచ్చితంగా ఈసారి ఈ 5 ఏళ్లలో భారతదేశం ఒక మంచి కీర్తి ప్రతిష్టలతో ముందరకెళ్ళిద్దని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఓకే సార్, పాపారావు గారు, అంటే మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకుని కూటమిగా చేసి 292 వరకు అయితే సాధించారు. బట్ ఫస్ట్ నుంచి కూడా బీజేపీ మోదీ నినాదం ఏంటంటే 400 లేకపోతే 370 కంపల్సరీగా మనం సాధించాలి అని. కానీ అది కేవలం నినాదం వరకే పరిమితం అయిపోయిందా? ఆ నినాదాన్ని అసలు ఎందుకు తీసుకెళ్తున్నాం అనేది అసలు ప్రజల్లో ఎందుకు తీసుకువెళ్ళలేకపోయారు? మాకు 400 సీట్లు కావాలి అనుకున్నారే కానీ ఎందుకు కావాలి, మేము ఇంకా ఏం చేస్తామనేది చెప్పలేకపోవడం వల్లే ఈరోజు ఈ నష్టం జరిగింది అనుకోవచ్చా? నిజంగా వాళ్ళు సొంతంగా వెళ్ళుంటే ఖచ్చితంగా వచ్చేది కదా, ఇంతమంది కూటమితో పెట్టుకునే అవసరం ఉండేది కాదు కదా. నినాదమే ఒక డైవర్షన్. నినాదమే అసలు చర్చ రాకుండా బీజేపీ ఓడిపోతుందేమోననే చర్చ రాకుండా మా గెలవటం కాదు, మామూలుగా గెలవబోవటం లేదు, 400 అనేది తేవటం ద్వారా చర్చను మొత్తం 400 వస్తాయా రాదా బీజేపీ అనే దాని చుట్టూ తిప్పారు. అలా కాకుండా ఆ 400 మాట నినాదం లేకపోయేటట్లయితే చర్చ మొత్తం బీజేపీకి గెలిచేందుకు తగిన సీట్లు వస్తాయా లేదా అనే దాని చుట్టూ తిరిగేటట్లయితే ఆ ప్రభావం మరింత దారుణంగా బీజేపీ పర్ఫార్మెన్స్ మీద పడేది. కాబట్టి అలా పడకుండా ఉండటం కోసం 400 అనేది ఒక గుర్రం ముందు పచ్చిగడ్డిలాగా కట్టి అందరినీ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి మొత్తాన్ని పరిగెత్తించగలిగారు. సరే, ఏదైనా 240 అరౌండ్ తెచ్చుకున్నారు కదా, తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు స్పష్టంగా కనపడుతుంది, ఈ థర్డ్ టర్మ్ లో తన విధానాలని కొనసాగిస్తారు, లేకపోతే ఇక తన ప్రగతి ఇదంతా సాగి ముందుకు తీసుకెళ్తారు అంటున్నారు. కానీ అసలు థర్డ్ టర్మ్ లో అంటే ఒక రకంగా ఏంటంటే సౌదప్పి కన్నులట పోయినట్టు వచ్చినటువంటి అధికారం, మొట్టామొట్టి మెజారిటీ కూడా లేదు. అసలు మెజారిటీ రాలా, మిత్రపక్షాల మీద ఆధారపడేది, లేకపోతే రకరకాల పక్షాలని కూడగట్టుకుని చేసుకునే అధికారమే ఇది మిగిలింది, హక్కులు వేసుకుని చేసుకునేది. కాబట్టి ఏంటంటే ప్రజలు ఈ తీర్పు ఎందుకు ఇచ్చారంటే చెక్క పెట్టడానికి. ఏదైతే గతంలో 10 సంవత్సరాల కాలంలో సమస్యలు పెరిగిపోయాయో అవి అలాగే ఉంటే ఇక లాభం లేదు, మీరు మీ పందా మార్చుకోవాలి, మీ తీరు మార్చుకోవాలని అటు బీజేపీకి మోడీ గారికి ఖచ్చితంగా ప్రజలు చెప్పారు. దానిలో భాగమే గతంలో పెరిగిపోయిన సమస్యలైనటువంటి ధరల పెరుగుదల, ఎంత ధరలు పెరిగినాయి అంటే ఇది ప్రధానమైనటువంటి కారణం. నేను ఒక సంవత్సరం క్రితం అనుకుంటున్నాను, సుమారు సంవత్సరం అంటే 8-9 ఎలక్షన్ల ముందు, ఇది అసెంబ్లీ ఎలక్షన్ల ముందు రాసిన దానిలోనే కొద్ది జూలైలో, పోయిన సంవత్సరం 20 జూలై ఆగస్టు ఎల్నినో గురించి, ఎల్నినో ప్రభావం ఎలక్షన్ల మీద పడుతుందా అనేది అప్పుడు రాశారు. ఖచ్చితంగా అది ధరలు పెరుగుతాయి అనేది ఎల్నినో ఎఫెక్టు. అలాగే ప్రభుత్వ తాలూకు విధానాలు ఎలా లోపభూయిష్టంగా ఉన్నాయో ఆహార పదార్థాలకి, నిత్యావసరాలకు సంబంధించి, దీనివల్ల ధరల పెరుగుదల అనేది ఎలా మోడీ ప్రభుత్వాన్ని దెబ్బతీయబోతుందో రాబోయే ఎన్నికల్లోనే రాసిన సందర్భం అవుతుంది. అదే ఇప్పుడు ఖచ్చితంగా కళ్ళ ముందు కనపడతాం. ధరల పెరుగుదల అనేది భారీ ఎత్తున, ముఖ్యంగా మహిళల్ని చాలా పెద్ద ఎత్తున
బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసేలా చేసింది. అలాగే నిరుద్యోగం ఎంత పెరిగిందంటే 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి 2019లోనే అప్పుడు పీక్ లెవెల్ 45 సంవత్సరాల పీక్ లెవెల్లో నిరుద్యోగం ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగింది, సమస్యలు పెరుగుతున్నాయి. అలాగే అవినీతి కూడా యూపీఏకి ఏమి తీసుకోని విధంగా ఎన్డీఏలో ఉందనేది వచ్చింది చర్చ. ఈ మధ్య అంతా చర్చ అది. ఎలక్ట్రల్ బాండ్స్ చర్చ అంతుంది. అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. సమస్యలు దేశంలో పెరుగుతున్నాయి. కాబట్టి అంటే ఒక హెచ్చరికగా ఇదే విధమైనటువంటి పరిపాలన ఇక సాగకూడదు. పరిపాలనా విధానం మారాలి, తీరు మారాలి. అది ఫెడరలిజం విషయంలో కావచ్చు, ప్రతిపక్షాన్ని సహించడం విషయంలో కావచ్చు, ఆర్థిక రంగాల్లో విషయాల్లో కావచ్చు, ఇతరత్ర ఏ విషయంలోనైనా సరే ప్రభుత్వం చాలా మార్పులు చేసుకోవాలనేది ప్రజలు ఈ రోజు చెప్పి ఆ అతుకుల బొత్త అధికారాన్ని అప్పచెప్పారు. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలన్నా ప్రజామోదాన్ని పొంది ఈసారైనా ఉదాహరణ చెబుతా, యూపీఏ 1 ప్రభుత్వానికి యూపీఏ 1లో కాంగ్రెస్ కి మెజారిటీ లేదు. చాలా మందితో కలిసి మొత్తానికి అధికారంలోకి రాగలిగారు అట్లా. కానీ యూపీఏ 2 వచ్చేసరికి వాళ్ళు సొంతగా బలాన్ని బాగా పెంచుకుంటారు. ఎందుకంటే యూపీఏ 1లో అనుసరించినటువంటి ప్రజానుకూల విధానాల వల్ల కాంగ్రెస్ మళ్ళీ యూపీఏ 2లో బాగా బలం పెంచుకొని బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత చేసిన తప్పుల వల్ల మళ్ళీ పోయారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మోడీ గారైనా బీజేపీ అయినా ప్రజలు ఒక హెచ్చరిక పంపారు, మాకు ఈ కావాలి, ఇది జరగటం లేదనేది. దాని అనుగుణంగా కనుక పరిపాలిస్తే కనుక మళ్ళీ ఒకసారి పుంజుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లేదు మేము పాత విధానాలనే కొనసాగిస్తాం, ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం అనేది కనుక చేసుకుంటూ పోయేటట్లయితే కనుక ఖచ్చితంగా ఇంకొక దఫా అవకాశం ఉండదు. సరే 5 సంవత్సరాల పరిపాలన కష్టమా నష్టమా సాగించగలరా అంటే రకరకాల మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే అలా అన్నారు కాబట్టే సార్ వై నాట్ 175 అన్న జగన్, 100 కంటే తక్కువ సీట్లు రావన్న కేసీఆర్, కానీ 400 కంటే తక్కువ రావన్న మోదీ నినాదాలు అనేది సేమ్ వాళ్ళకే పరిమితం అయిపోయింది. వాళ్ళు ఏ విధంగా అన్నారో వాళ్ళలాగే ఈయన కూడా ఆ లిస్ట్ లో చేరిపోయారు. ఎందుకంటే మరీ నెగటివ్ ట్రెండ్ రాకుండా, నెగటివ్ ట్రెండ్ ఏంటంటే ఓడిపోతున్నారు అనే చర్చ రాకుండా చర్చను మొత్తం డైవర్ట్ చేసేది. అండ్ ఇదేంటంటే పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణుల్లో కానీ మనకు ఎందుకు రావు అనేది ఒక టెన్షన్ క్రియేట్ చేశారు. అంటే వాళ్ళలో ఆ ఉత్సాహాన్ని ఉండేలా క్రియేట్ చేశారు, అటు ఓటర్లను ఆకర్షించేలా ప్రయత్నం చేశారు. కానీ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ కనిపించలేదు వాళ్ళలో. అంటే ఈ రోజు బీజేపీ కార్యకర్తల్లో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో లేదండి. పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం కూడా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కానీ నార్త్ ఇండియాలో కూడా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఉత్సాహంతో పాల్గొనాలి. నాకు ఇక్కడ కూడా హైదరాబాద్ సిటీ క్యాండిడేట్ గురించి, అంటే నేను వేరే కామెంట్ చేయాలని కాదు, బీజేపీ వాళ్ళలోనే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ గా ఉన్న వాళ్ళని కూడా కామెంట్లు ఏంటంటే ఎవరినో బయట వాళ్ళని తెచ్చి నుంచోబెడుతున్నారు, పార్టీలో ఎంతో కాలం నుంచి పనిచేసిన వాళ్ళకి ఓట్ లేకుండా పోతుంది అనేది ప్రధానమైన ఆరోపణగా. వాళ్ళకి చాలా అసంతృప్తి ఉంది. వాళ్లే పెద్ద ఉత్సాహంగా లేరు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్. అండ్ ఎలాగో బీజేపీనే వస్తుంది అన్న టాక్ ఉంది కాబట్టి సార్, బీజేపీని ఎలాగో వస్తుందన్న టాక్ ఉంది కాబట్టి ఎంపీకి వేసిన ఏముంది, వేయకపోయినా ఏముంది, వాళ్ళే వస్తారు కదా, అందుకని ఆ ఓటు ఇంకో సైడ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది వాళ్ళకి వేయకుండా ఆ ఎంపీకి. ఇప్పుడు కార్యకర్తల్లో కానీ లేకపోతే ఆకర్షితుల్లో కానీ ఓటర్లలో కానీ ఏంటంటే ఎలాగో బీజేపీనే వస్తుంది అని అంటున్నారు కాబట్టి మేము ఈ ఎంపీకి ఎందుకు వేయాలి సీటు, అంటే ఓటు ఎందుకు వేయాలి, ఈయనకి ఈసారి ఎందుకు సీట్ ఇవ్వాలని చెప్పేసి ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా సార్ చాలా చోట్ల కూడా. ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది అంటారు? బీజేపీ నుంచి మిగతా వాళ్ళకి ఓటర్లు సార్. ఓటర్లు ఐ డోంట్ థింక్, అంటే బీజేపీ గెలుస్తుందని చాలా మందికి ఇక్కడ నేను నచ్చుతూ చాలా మందితో చాలా బయట తిరుగుతున్నప్పుడు ఏపీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ అభిప్రాయాలు పంచుకున్న దానిలో బీజేపీ గెలవదనేది ఈసారి డౌట్ చాలా మందికి ఉందండి. ఎవరంటే ఊరికే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు, కొంతమంది సైడ్ తీసుకునే వాళ్ళు, అలా కాకుండా ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎకనామిస్ట్ పత్రిక కూడా బీజేపీ వచ్చేస్తుంది అన్నట్టు, టైమ్స్ పత్రిక అలాగే రాసుకున్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలన్నీ బీజేపీ మళ్ళీ వస్తే బాగుంటుంది అనే లెక్కలో ఉన్నారు. కానీ మామూలు జనాల్లో చర్చ ఏంటంటే ఈసారి రాదని పెదవి విరచడం. అసలు ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా మంది మామూలుగా బయట మాట్లాడుతుంది ఏంటంటే బీజేపీ కొంచెం కష్టం అని చాలా ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. ఆ విషయంలో నాకు కూడా స్పష్టత వచ్చింది. మొదటి ఒక స్థాయికి వచ్చేసరికి బీజేపీ టైట్ ఫైట్ కాబోతుంది. నేను మాట్లాడిన వాటిలో కూడా 272 మార్క్, అది 271 ఏదో మార్క్ ఉంది కదా, అది చేరదు అనేది నేను మొదటి నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నా. ఈ కష్టం అక్కడికి చేరుతా ముందు అంటే. కాబట్టి ఏంటంటే జనాల్లో ఉన్నటువంటి విస్తారమైనటువంటి అభిప్రాయం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ సర్ప్రైజింగ్ లేదు చాలా మంది. అసలు ఎవరికి ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ గురించి చాలా కష్టమైంది. చాలా పెద్ద వాళ్ళు కూడా ఆఖరికి పత్రికాధిపతులు ఎవరైతే ఉన్నారో ఎడిటోరియల్స్ రాసుకున్న సందర్భాల్లో కూడా వాళ్ళు కూడా ఏది పూర్తిగా కాన్ఫిడెంట్ గా చెప్పలేని స్థితిలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ అనేది సరే కానీ ప్రజలు ఇచ్చారు తీర్పు, అది వేరే విషయం. ఒక టైంలో అమిత్ షానే అన్నారు సార్, అంటే ఏపీలో కూడా బీజేపీ చాలా బలహీనంగా ఉంది అని చెప్పి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టకపోయినా మిగతా వాటిలో పెట్టినా అక్కడ రాలేదు కానీ ఇక్కడ వచ్చాయి సీట్లు. ఏపీలో బలహీనంగా ఉంది కదా, ఇప్పటికీ బలహీనంగానే ఉంది. ఎందుకంటే ఆ గాల్లో అది ఇప్పుడు 6 సీట్లు పోటీ చేసి 3 గెలిచారు అంటే స్ట్రైక్ రేట్ ఎంత 50%. జనసేన ఎన్ని పోటీ చేసి ఎన్ని గెలిచింది, దాని స్ట్రైక్ రేట్ ఎంత. టీడీపీ ఎన్ని సీట్లు పోటీ చేసి ఎన్ని గెలిచింది. వాళ్ళు బీజేపీ వాళ్ళే చాలా తక్కువ
ప్రతిపక్ష కూటమిలో ఆంధ్రప్రదేశ్ కూటమిలో అతి తక్కువ స్థానాలు, ఎక్కువ పోటీ చేసి తక్కువ స్థానాలు గెలుచుకుంది బీజేపీ. అంటే ప్రజల్లో ఆధారం లేదు, కానీ కూటమిలో ఉన్నారు కాబట్టి గెలుచుకున్నారు ఆ పూడైనా. అది అంతే అవును. వెంకటరెడ్డి గారు ఏపీలో పరిస్థితి. వెంకటరెడ్డి ఏపీలో గారు ఒకటి మేడం, ఇప్పుడు పాపారావు గారు అన్నట్టుగా కూటమి యొక్క అర్థం ఏమిటి? 4 పార్టీలు 5 పార్టీలు కలిసి ఒక వేదికగా ఎన్నికల్లో ప్రజల అంగీకారం మద్దతు కోసం వెళ్ళడం జరిగినప్పుడు వాళ్ళ ఓట్లు వీళ్ళకు, వీళ్ళ ఓట్లు వాళ్లకు బదిలీ అయితే తప్ప ఎవరు ఎన్ని సీట్లు గెలిచారు అనేటువంటి దాని కింద అప్రస్తుతం. గెలవకున్నా కూడా మేము బలంగా ఉన్నామని చెప్పడం లేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు పాపారావు గారు అన్నట్టుగా చంద్రబాబు గారి యొక్క విజయంలో మా పాత్ర ఉంది, మా విజయంలో ఆయన పాత్ర ఉంది. ఇది ఎప్పుడైనా ఉంటుంది ఇది. కాబట్టి వల్ల దేశంలో మోదీ వైపు ప్రజలు ఇప్పుడు మాకు యూపీఏ కూటమికి ఎన్డీఏ కూటమికి 60 సీట్ల తేడా ఉంది. బొటాబట్టి మెజార్టీ అనేటువంటిది కాదు, ఏదో అతుకులబంత మెజార్టీ కాదు. ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు. తీర్పు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు సాగడం జరుగుతున్నటువంటిది. ప్రజాక్షేమంలో, దేశ అభివృద్ధిలో మా పాత్ర అన్ని రకాల ప్రజల యొక్క అభిప్రాయాలు, పార్టీల యొక్క అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతున్నటువంటిది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది ఏంటి? కాంగ్రెస్కి వచ్చింది 100 సీట్లు కూడా రాలేదు, 99 సీట్లు వచ్చినాయి. మాకు 220, 220 ఆ సీట్లు మాకు వచ్చినటువంటి మాట వాస్తవము. అక్కడ వాళ్ళకు మిత్ర పక్షాల నుంచి 130 సీట్లు, 134 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. మాకు అట్లా మిత్రపక్షాల నుంచి ఆ 50-55 సీట్లు మాత్రమే మనకు ఉన్నాయి. కాబట్టి మీరు అవునన్నా కాదన్నా కూడా మోదీ గారు అన్నట్టుగా గత 3 ఎన్నికల లోపల మొత్తం మాకు ఇవాళ వచ్చినటువంటి సీట్లు కాంగ్రెస్కు రాలేదు. కాబట్టి ప్రజా తీర్పు దృష్టిలో పెట్టుకో. ప్రజలు ఎందుకు ఓటు ఊరికే వేయరు కదా పిచ్చిగా. ఏం జరిగింది ఉత్తరప్రదేశ్లో? కాంగ్రెస్ చేసినటువంటి ఒక విష ప్రచారం, రిజర్వేషన్ల మీద మార్చేస్తారు 400. మేము అడిగిన పాట వాస్తవం, 400 సీట్లు ఇవ్వండి అని అడుగుతాం ఒక రాజకీయ పార్టీగా. మాకు అడగడం తప్పలేదు, కాంగ్రెస్ కూడా అడుగుంటుంది. ఆ కోణంలో ఆలోచించినప్పుడు దీన్ని ఎందుకు అడుగుతున్నారు అంటే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను తీసేస్తారు అనేటువంటి ఒక విష ప్రచారం లాస్ట్ స్టేజ్లో 2, 3 అంటే 5, 6 స్టేజ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలంగాణ నుంచి జరిగినటువంటి ఈ ప్రచారం అనేటువంటిది కొంత మాకు ప్రభావం ఉత్తరప్రదేశ్లో పడ్డమాట వాస్తవము. అక్కడ దళితుల్లో కొంత అనుమానాలు వచ్చినమాట వాస్తవము. ఇవి జరిగింది తప్ప మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ మీద కానీ మోదీ గారి పట్ల కానీ వాళ్ళకి వ్యతిరేకత లేదు. ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా ఉత్తరప్రదేశ్లోను, మహారాష్ట్రలోను, బెంగాల్లో కమ్యూనిస్టులు పోయి మేము స్థానం ప్రత్యామ్నాయంగా ఏర్పడ్డది అంటేనే కమ్యూనిస్టులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేము అసలు బీజేపీకి ఏమాత్రం ఉనికి లేనట్టు గత 2 ఎన్నికల లోపల మేము ఒక ప్రత్యామ్నాయ పార్టీగా, ప్రత్యామ్నాయ ఓటు బ్యాంకుగా మేము అక్కడ ఏర్పాటు కావడం అనేటువంటిది జరిగినటువంటిది. కాబట్టి ప్రజల తీర్పు, ప్రజలు ఏ రకంగా తీర్పు ఇచ్చారనేటువంటిది కాదు మేడము. ప్రజలు దీన్ని చూసి తీర్పు ఇచ్చినట్టు, ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు కాదు. మనకు నచ్చకపోతే నచ్చకపోవచ్చు. దేశంలో జరిగినటువంటి అంతర్జాతీయంగా మోదీ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, దేశంలో అనుసరించిన పెద్ద దేశం అండి ఇది. 144 కోట్లు చైనా తర్వాత మనం ఉన్నాము. ఇప్పుడు మనం చైనాను దాటి వెళ్ళినటువంటి సందర్భం లోపల నిరుద్యోగ సమస్య ఉంటుంది, పరిష్కార మార్గాలను వెతకవలసినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి పనులు ఇవాళ జరుగుతున్నటువంటిది. ఇంతకుముందు పాపారావు గారు అన్నట్టుగా గతంలో నెహ్రూ గారి యొక్క విధానం ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితులు, దేశంలో ఉండే పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉండే పరిస్థితుల లోపల పబ్లిక్ రంగం పాత్ర చాలా గొప్పది, నేను కాదలను. చాలా సంస్థలు, పరిశ్రమలు ప్రభుత్వ రంగం ఇవాళ మారింది. ప్రపంచం మారుతుంది. చైనా మారిపోయింది. చైనా విధానం ఉందండి. పక్క కమ్యూనిస్ట్ దేశం అయినటువంటి చైనా దేశంలో ఇవాళ మరి లిబరల్ ఎకనామిక్ పాలసీస్ రావడం జరిగినటువంటిది. కాబట్టి అల్టిమేట్గా ఒక దేశం అభివృద్ధి కావాలనుకుంటున్నప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించడం జరుగుతుంది. వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఏంటంటే వాళ్ళు మాత్రం ఏం చేసేవాళ్ళు, 99తో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాళ్ళ, ఇక్కడ 220-30 ఉన్నటువంటి మోదీకి ఇబ్బందులు ఏర్పడతాయి అనేటువంటి చెప్పడం జరిగినప్పుడు, ఇంతకంటే వాళ్ళ దగ్గర అదే అనేక రకాల అతుకుల బొంతలు ఉన్నాయి. వాళ్ళు ఎంత ఉంటారో ఏముంటారో కొంతకాలం భవిష్యత్తులో కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే కీలక పాత్ర భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు, మిగతా మిత్ర పక్షాలు ఏవైతే ఉన్నాయో అల్పసంఖ్యాక పార్టీ, ఇవన్నీ కూడా ఒక కోణం లోపల, ఒక పద్ధతి లోపల దేశాన్ని ముందుకు తీసుకుపోయేదిలో 5 ఏళ్ళు మేము పూర్తిగా విజయవంతంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతాం అనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. ఆ కోణంలో మనకు ఉంటుంది. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగినటువంటిది. చాలామందికి చాలా రకాలుగా చంద్రబాబు గారి గురించి నేను కొంత దగ్గరగా ఆయన పరిశీలించడం జరిగింది. కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏదైనా ఉండేది కాక ఆయన విధానాలు వాటి గురించి అనేటువంటి రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా అది కమ్యూనిస్టులతో ఉన్నాడు. అప్పుడు కూడా వాజ్పేయితో ఉన్నటువంటి అనుభవం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి ఆ కోణం లోపల ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాలో ఒక కీలక పాత్ర తీసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి దాని కోసం అతను భారతీయ జనతా పార్టీతో ఉంటాడు, దేశ అభివృద్ధిలో ఉంటాడు.
అన్ని రకాలుగా బాగుంటుంది తెలుగు రాష్ట్రాలకు అనేటువంటిది మా అభిప్రాయం. కానీ మీరు అనుకున్న సీట్లు అయితే మీరు గెలుచుకోలేకపోయారు. మీ నినాదాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. మీరు ఖచ్చితంగా చెప్పారు 370-400 అని. మాకు ప్రజలు 36%, అప్పుడు ఇప్పుడు 36% ఓటు బ్యాంకులు ఏం చేంజ్ లేదు. మాకు సీట్లలో మాకు కొంత తేడా వస్తే వచ్చిండొచ్చు. అంటే మీ ప్రభుత్వ పాలనలో కూడా చేంజ్ లేదా? సేమ్ అదే ప్రభుత్వ పాలన నడుస్తుందా 10 ఏళ్ల పాటు? ఎప్పుడు భవిష్యత్తులోనా? ఇప్పుడు పర్సంటేజ్ ఏం చేంజ్ కాలేదు అని అంటే 10 ఏళ్ల పాటు అదే ప్రభుత్వం ఉందా? అందుకని మీకు మళ్ళీ గెలిపించలేకపోయారా ప్రజలు? లేదు, ఓటులో ప్రజల్లో వచ్చినటువంటి ఓటు శాతం మాకే తగ్గలేదు మేడం. 36% సీట్లు తగ్గిన మాట వాస్తవం. దాంట్లో ప్రజల తీర్పది. నేను ఒక్కటే ఏం చెప్పదలుచుకున్నా అంటే, ప్రజాస్వామ్యంలో బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి తప్పులేమని ఉన్నట్టయితే విధానాల్లో పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నట్టయితే ఆలోచించుకొని ముందుకు పోవడం అనేటువంటి ప్రజలు. అంతేగాని రకరకాలుగా ఇప్పుడు నిన్న మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు. ఏం మాట్లాడుతున్నాడు? స్టాక్ మార్కెట్ అంతా క్రాష్ అయింది, ముందే తెలుసు వీళ్ళకి చేసినటువంటిది. మళ్ళీ 10 పికప్ అయింది. స్టాక్ మార్కెట్ గురించి ఓనమాలు తెలియకుండా మాట్లాడితే ఎట్లండి? ఆ రోజు ఒక భూమి వచ్చింది. మోదీ గారు వస్తున్నారు, ఆర్థిక విధానాలు అంటే ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు పాపారావు గారు అన్నట్టుగా ఫారిన్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టినారు. మరుసటి రోజు 2 రోజులు తగ్గింది, ఆ తర్వాత మళ్ళీ యథాస్థానానికి వచ్చింది. కాబట్టి దీన్ని తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడితే ఎట్లయితుంది? దానికి మోదీ గారికి, అమిత్ షా గారికి సంబంధం ఉంది, నిర్మలా సీతారామన్ గారికి అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది ఒక ప్రధానమంత్రి కావాల్సినటువంటి అభ్యర్థికి ఉండవలసినటువంటి లక్షణం కాదనేటువంటిది నేను అంటున్నటువంటి మాట. అది కామన్ మినిమం తెలిసేటువంటిది ఇన్వెస్టర్ మేము ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నోటుకు వచ్చింది మాట్లాడుతున్నది కాదు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే మాట్లాడినారు. చేసినప్పటికీ తెలంగాణలో పాపారావు గారు అంగీకరించకపోయినా 8 సీట్లు మరి భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం అనేటువంటిది ప్రజల తీర్పు, గొప్ప తీర్పు. వాళ్ళ 65 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు 8 సీట్లు గెలుచుకున్నారు. రేవంత్ రెడ్డి గారు విచిత్రంగా చెప్తున్నారు మాకు ఒక సీటు పెరిగింది అనేటువంటిది. మేము 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే మేము 8 సీట్లు గెలుచుకున్నాము. ప్రజలు మా వైపు చూస్తున్నమాట వాస్తవం. అది తప్పంచనా ఎందుకు చూస్తారు అనేటువంటిది వేరే విషయము. రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు కాక, తెలంగాణలో ఇవల్ల భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. మేము కొంత అసెంబ్లీలోనే మా వైపు చూస్తున్నారు. మేము స్టేజ్ పైన ఓపెన్గా మేము చెప్పలేనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పను. కానీ ఆనాడే మేము అధికారంలోకి వచ్చేదండి. అదే కసి ప్రజలు ఇవాళ ఏంటంటే మాకు గెలిపించినారు. మామూలు విషయం కాదు కదా. మాకు ఒక్కొక్క దగ్గర మహబూబ్నగర్లో ఒక్క ఎమ్మెల్యే లేడండి. డికే అరుణ గారు గెలిచినారు. మాకు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారండి? అంతా కలిపితే 8 మంది ఎమ్మెల్యేలు. ఆదిలాబాద్లో 4 ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చేటప్పటికి 2 ఉన్నారు. మిగతా దగ్గర అందరు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నటువంటిది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంతర్ధానం అయిపోయింది. మేము సెకండ్ ప్లేస్లోకి వచ్చేసినాము. టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు దక్కలే. కాబట్టి వాళ్ళ ప్రజల తీర్పును మనం అవమానించకూడదు. ఈ తీర్పు అట్లొచ్చింది ఇట్లొచ్చింది అనేటిది కాదు. ఎవరి తీర్పు వాళ్ళ విశ్లేషణ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ వైపు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు చూస్తున్నారు. తెలంగాణలో మరీ ముఖ్యంగా కూడా ఇవాళ 8 సీట్లు గెలిపించడం అనేటువంటిది చారిత్రక విజయం అని చెప్పి మేము చెప్పడానికి ఉంది. 8 సీట్లు మాకు వచ్చినటువంటి పరిస్థితి. సాహెబ్ గారు, దేశాభివృద్ధికి శ్రేయస్సుకు కొత్త శకానికి ఎన్డీఏ నాంది పలకబోతోంది అంటున్నారు. మీరు కూడా అందులో కీలక పాత్ర పోషించారు. మీరు కూడా ప్రధాని పక్కనే ఉండి చాలా సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కూడా. సో ఏంటి మరి కలిసి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ధరల విషయంలో కానీ లేకపోతే ఉద్యోగాల విషయంలో కానీ ఇప్పటికే బీజేపీ ఇచ్చిన మాట తప్పింది. చాలామంది దాని మీద చాలా నెగిటివ్ కూడా ఉన్నారు ప్రజలు. మరి కలిసి ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అవునండి, ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం 1999 తర్వాత మరలా 24 ఏళ్ల ఆ గ్యాప్ లో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అదే స్థానం వచ్చింది. అప్పుడు బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని కేంద్రంలో నిలపడానికి ఏ విధంగా ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీ ఉపయోగపడిందో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యత ఆ విధంగా పెరిగింది. కాబట్టి మేము ఏమంటామంటే, ఇప్పుడు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఈ 2 కంపేర్ చేసినప్పుడు సహజంగా దక్షిణ భారతదేశంలో బీజేపీ వాళ్ళకి తక్కువ మెజారిటీ వస్తాయి. అందుకనే ప్రాంతీయ పార్టీలతో వాళ్ళు స్నేహపూర్వకంగా గతంలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే, మరి ప్రాంతీయ పార్టీలతో కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా బీజేపీకి ఈ ఎన్నికల్లో లాభం చేకూరిందండి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ప్రజలు ఇందాక పాపారావు గారు చెప్పుకుంటూ వచ్చారు, మరి నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, అదే విధంగా పేదలకు ముఖ్యంగా ఏం ఆలోచిస్తారండి, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అదే విధంగా పన్నుల రూపంలో వాళ్ళకి తక్కువగా ఉండాలనుకుంటారు. కానీ అవి హైక్ అయినప్పుడే ప్రజలు ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా మోడీ గారి ప్రభుత్వం ఆలోచించింది. కాబట్టి కొంత ఈ మధ్య కాలంలో కొంత ఎక్సెప్షన్ వస్తా ఉంది. ఎన్నికల ముందర ఒక 5-6 నెలల ముందర కూడా మరి కొన్ని ధరలు తగ్గటం ఇవన్నీ చూసాం. కానీ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. ఇందాక మా వెంకటరెడ్డి గారు చెప్పుకుంటా వస్తున్నారు. అంటే గత ఒక 40 ఏళ్లతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య పెరిగిందంటే అందరూ చదువుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి అది కూడా పెద్ద సవాలే ఇప్పుడు భారతదేశంలో.
అంటే జనాభా పెరుగుతున్నారు. దాంతోపాటు మరి ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల కన్నా కూడా భారతదేశంలో యువకులు ఎక్కువగా ఉన్నారు. మరి అక్షరాస్యత శాతం కూడా పెరుగుతూ ఉంది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద కొన్ని వాళ్ళు కసరత్తు చేయాల్సినటువంటి అంశం అండి. దీంతో ప్రధానంగా మీరు చూడండి, మరి గత 5 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి, ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కంపేర్ చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏం లేదు. మేము చూసాం, ఏ కార్యక్రమం చేసినా కూడా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవటం, కక్షలు, కార్పణ్యాలు, దాడులు, దౌర్జన్యాలు చేయటం. కానీ ఇప్పుడు మేము ఒక స్పష్టతతో వచ్చాం. ఎందుకంటే కేంద్ర సహాయ సహకారాలు మాకుండాయి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో యువత రేటు కూడా ఎక్కువగా ఉందండి. కాబట్టి నిరుద్యోగం లేకుండా చేయడానికి కొత్త పరిశ్రమలు తీసుకురావాలి. దీంతో పాటు మరి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలి. మీరు గతంలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కియా మోటార్ లాంటి సంస్థను తీసుకురావటం, శ్రీ సిటీని అభివృద్ధి చేయటం, ఉత్తరాంధ్రాని మరి హైటెక్ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్ళటం, తర్వాత ఈ కోస్తా ప్రాంతాన్ని కూడా ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేశారు. అంటే చంద్రబాబు గారికి ఏంటంటే ఒక ప్రణాళిక ఉండేది. మీరు గమనించండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో పదే చేస్తూ 2047 కల్లా కూడా భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి పదంలో ముందరకెళ్లాలని చెప్పి ఆయన ఒక ప్రణాళిక వేశారు. దానికి తగ్గట్టుగానే మేము ఖచ్చితంగా ముందరకెళ్తాము. దాంతో పాటు కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటాం. ఎందుకంటే గతం కంటే ఇప్పుడు మాకు అవకాశం ఉందండి. వాస్తవంగా గతం కంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా ముందరకెళ్ళిపోయి ప్రజలకు ఒక సుస్థిరమైనటువంటి మంచి పాలన అందించడానికి మాకు కూడా మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే, మోదీ గారు కూడా ఆయన మిత్రపక్షాల వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా చెప్పినప్పుడు రివ్యూ చేస్తారు. దాంతో పాటు ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా రివ్యూ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే, మరి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి అసలు ఈ 5 ఏళ్ల కాలంలో రాజధాని అంటూ ఏది లేదండి. ఈ పరిణామ క్రమంలోనే ప్రజలు అధికార పార్టీని అసలు వదిలేసి ప్రతిపక్ష పార్టీలని, కూటమిని ఆదరించారు. మరి ఈ ఆదరణ ఇదే విధంగా ముందరికెళ్లాలంటే ఖచ్చితంగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్ కూడా మమ్మల్ని ఆదరిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా సవాళ్ళు. అంటే ఈ 5 ఏళ్లలో మీరు కంప్లీట్ చేస్తే, ఎందుకంటే ప్రజలు భారీ ఎత్తున మీకు ఓట్లేసి గెలిపించారు, మీ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. అసలు ఇవన్నీ 5 ఏళ్లలో సాధ్యమవుతుందా లేదా అనేది కూడా డౌటే. ఇక్కడ ఒకటండి, 5 ఏళ్లలో సాధ్యమవుతుందా సాధ్యం కాదా అనేది పక్కన పెడితే, గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తూ ఉంటాడు సామాన్యుడు. మేము ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం, మరి నిత్యావసర ధరల విషయంలో కావచ్చు, పెట్రోల్ డీజిల్ రేట్ విషయంలో కావచ్చు, దీంతో పాటు యువకుల ఎడ్యుకేషన్ అండి ప్రధానంగా ఇంపార్టెంట్. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారండి. ఇసుక విధానం తీసుకురావటం వల్ల, తప్పుడు విధానం తీసుకురావటం వల్ల వైకాపా పార్టీ వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు కుదేలు అయిపోయారు. దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిందండి ఇక్కడ. దాంతో పాటు రియల్ ఎస్టేట్ దెబ్బతిందండి. దాంతో పాటు మన 42 అసంఘటిత కార్మికులు ఉంటారు. వాళ్ళ జీవన విధానం మొత్తం మారిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. ఇవన్నీ ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుందంటే ఒకదానికి గొలుసు కట్టి విధానం అండి. ఎవరైనా కానీ నష్టపోయినప్పుడు ఆ కింద ఉన్నటువంటి వర్గాలు అందరూ నష్టపోతూ ఉంటారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. దాంతో పాటు నిరుద్యోగ రేటును తగ్గించాలండి. ఇక్కడ అవి ప్రధానమైనటువంటి సవాళ్లు. కానీ గత ప్రభుత్వంలో 14 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారండి. మరి చూడండి, 5 సంవత్సరాల మధ్య కాలంలో మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు. మరి ఏ విధంగా ముందరకు తీసుకెళ్లాలి? ఎందుకంటే ముందవన్నీ తీర్చాలి, మనం ముందవన్నీ తీర్చాలి, తీసుకురావాలి సంపద. తీర్చడం అనేది పెద్ద కష్టం. ఇక్కడ తీర్చడం చాలా కష్టం. ఎందుకంటే మనకి కొత్త పరిశ్రమలు రావాలండి. ఇక్కడికి విదేశాల నుంచి పెట్టుబడులు రావాలండి. మరి ఆంధ్రప్రదేశ్ ని ఆ రాష్ట్రం మీద నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జే ట్యాక్స్ రూపంలో ఇక్కడి నుంచి పెద్ద పరిశ్రమలు తరలిపోయింది. మరలా అటువంటివి జరగకూడదు. ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి సుస్థిరమైన పరిపాలన అందించింది అంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు వస్తాయండి. ఆ పెట్టుబడులు వచ్చినప్పుడు మాత్రమే పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు, పక్క రాష్ట్రాలతో ధీటుగా మనం ఎదగలగాలి. అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు. మా యొక్క విధానం ఒకటేనండి, అభివృద్ధి పరంగా ముందరకెళ్ళాలి, పారిశ్రామికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దీంతో పాటు మేము కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉండాలండి. మా అధినాయకుడు మన కూడా ప్రెస్ మీట్ ఇస్తూ గత ప్రభుత్వంలో మన మీద దాడులు చేశారు, కానీ కార్యకర్తలు సమన్వయం పాటించండి, ఇప్పటికే మనం బాగా నష్టపోయి ఉన్నాము, మనం ఏ విధంగా ముందరకెళ్లాలో రాష్ట్రాన్ని ఆ విధంగా ముందరకు తీసుకెళ్దాం, నాకు సహకరించండి అని చెప్పి చంద్రబాబు గారు కార్యకర్తల్ని ఒక విధంగా వేడుకున్నారు. వాస్తవంగా ఇంకో అంశం కూడా అన్నారండి, గతంలో బ్యూరోక్రాట్లు పరిపాలించేవాళ్ళు, ఈసారి అసలు రాజకీయ నాయకుడు పరిపాలిస్తాడు, నేను మారాను, నేను మంచి చంద్రబాబు చూస్తున్నారు.
చూడాలి మరి ఖచ్చితంగా. మారిన చంద్రబాబు ఎలా ఉంటారు ఏంటి అదే ఐదేళ్లలో. కాదండి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారి యొక్క సహాయ సహకారాలు తీసుకురావడంలో మేము కూడా మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి ఒక విధంగా ఇప్పుడు మాకు చనువు ఉంది అక్కడ, మేము డిమాండ్ చేస్తాం అవసరం అయితే. Yes. మేము మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తాం, 2 అంశాలు ఉంటాయి, డిమాండ్ రిక్వెస్ట్ 2 ఉంటాయి. కాబట్టి Right. రాష్ట్రం కోసం మంచిగా పనిచేస్తానికే మేము కూటమి మేము అందరం కలిసి చేస్తామండి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రైట్ సార్, 1 minute క్లోజ్ చేద్దాం. పాపారావు గారు, నార్త్ కంటే సౌత్ పైన చాలా ఫోకస్ చేసింది, ఒక 1 minute విశ్లేషణ దీనిపైన. ఎక్కడైతే వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారో అక్కడ ఫోకస్ తగ్గించారు. ఎందుకంటే వాళ్ళకి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇన్కంబెన్సీ ఉందనే తెలుసు. తాము పరిపాలించిన చోట తమని తిరస్కరించబోతున్నారనే ఫీలింగ్ తో కొత్త చోట్ల ఎక్కడైతే తాము ఇంతకుముందు పరిపాలించి ఉండలేదో అక్కడ ప్రజలకి దూరపు కొండలు నింపనే భావన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడైతే గెలుచుకునే అవకాశాలు ఉండదని సింపుల్ సారాంశం దానిలో. కాబట్టి దక్షిణాదిలో ఇంతవరకు అనుభవం లేనటువంటి రాష్ట్రాలు, ముఖ్యంగా కేరళలో ఒకటి ఇచ్చినవ్వండి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ, ఏపీలో కూటమి వల్ల. అలాగే ఒడిస్సా చూడండి, ఒడిస్సాలో ఎప్పుడు వాళ్ళకి అనుభవం లేదు. వీళ్ళు బాగా పరిపాలించిన చాలా మోడల్గా చెప్పే యూపీలో చాలా దారుణంగా చెప్తున్నారు. అట్లాగే ఓవరాల్ ఏంటంటే గతంలో ఎప్పుడు వీళ్ళని చూడని చోట్ల వీళ్ళకి ఎక్కువ చోట్ల ఓట్లేశారు, కొత్తగా ఉన్న చోట్ల. కాబట్టి ఈ దఫా మొత్తం అన్ని చోట్ల వీళ్ళు ఎంతో కొంత ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్ల గురించి ఇప్పుడే మాట్లాడటం అవసరం, కానీ ఇప్పుడు ఇక విస్తరించడానికి ఏ ప్లేస్ లేవు. కాబట్టి మొత్తం మీద అందరినీ ఎవరికి కొత్త కాదు, వీళ్ళు ఇప్పుడు అందరికీ పరిచయస్తులు అయిపోతున్నారు. కాబట్టి రాబోయే కాలం మరింత పరీక్షలు ఉంటాయి. కాగా ముఖ్యంగా ఏంటంటే సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి అధికారం నిలదొక్కోవాలంటే అతుకుల పొంత అధికారం చాలా బలంగా ప్రజల కోసం పనిచేయగలగాల్సిన అవసరం మాత్రం. కరెక్ట్. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు డి పాపారావు గారికి, అలాగే ఎస్పీ సాహెబ్ గారికి, గంగాపురం వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి నెహ్రూ తర్వాత 3వసారి ప్రధాని ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరి ఈ 5 ఏళ్ల కాలంలో ఎంతటి అభివృద్ధిని చూపిస్తారు అనేది మనం చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.